ప్రేమ మాయమైపోయింది, ప్రేమ కనుమరుగైపోయింది, ప్రేమ క్షీణించిపోయింది. ప్రేమను చల్లార్చేశారు, ప్రేమను చంపేశారు. ఎవరండి ప్రేమను చంపింది? వచ్చారండి ప్రేమతో ఉన్నటువంటి దంపతుల మధ్యకు, ప్రేమ స్వరూపంలో ఉన్న దంపతుల మధ్యకు ఒకడు ప్రవేశించాడు. అప్పటి వరకు వారి మధ్య ఉన్నది ప్రేమ, కానీ ఈ ప్రేమను తుంచేయాలి, ఈ ప్రేమను చంపేయాలి, ఈ ప్రేమలో నుంచి వారిని బయటకు తీసేయాలి అని ఒక పగవాడు వాడు చేసిన ప్రయత్నం. ఈరోజు కూడా మీరు చూడండి, ప్రేమగా ఉన్న వారి మధ్య విషం అంటే విషపు మాటలు. ఎప్పుడైతే ఒక వ్యక్తితో మీరు ప్రేమగా ఉంటున్నారని తెలిసిందో, ప్రేమతో ఉంటున్న ఈ భార్య భర్తల మధ్య కానీ, ప్రేమతో ఉన్న అన్నదమ్ముల మధ్య కానీ, ప్రేమతో కలిసి మెలిసి ఉంటున్న సంఘంలో కానీ, సహవాసంలో కానీ కొన్ని విషపు మాటలు. ఎందుకు వచ్చాయి విషపు మాటలు? మీ మధ్య ఉన్న ప్రేమను చంపడానికి, మీ మధ్య ఉన్న ప్రేమను కనుమరుగు చేయటానికి, మీలో ఉన్నటువంటి ఆ ప్రేమను క్షీణింప చేయటానికి, చివరికి మీ మధ్య ప్రేమలు లేకుండా మీరు 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 ఒకరినొకరు కలహపడి, ఒకరికొకరు పగలతో కక్షలతో మీరు ఒకరినొకరు వేరే దూరమైపోతుంటే చూసి ఆనందించాలనుకున్నటువంటి అపవాది సంతానం ఒకటి ఉంది.